నమస్కారం జెమిని న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మీ కలలు నిజం చేస్తాం, ఆశీర్వదించండి. ఉద్దంపూర్ ప్రచార సభలో కాశ్మీరీలకు మోడీ పిలుపు. జపాన్ ప్రధాని షింజో అబేతో చంద్రబాబు భేటీ, ఏపీ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి. ద్రవ్య వినిమయ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ, విమర్శలు చేస్తూనే మద్దతు పలికిన విపక్షాలు, టీడీపీ వాకౌట్. కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ముగిసిన సీఎస్ల భేటీ, త్వరలోనే అధికారుల పంపిణీ పూర్తవుతుందన్న కృష్ణారావు. పార్లమెంటు ప్రాంగణంలో టీఎంసీ ఎంపీల నిరసన, ఖాళీ కుండలతో చేత పట్టుకుని వచ్చిన ఎంపీలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా విడపనకల్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. హైటెన్షన్ వైర్లు పొలంలో తెగిపడడంతో 5గురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ 5గురు కూడా ఒకే కుటుంబానికి చెందినవారుగా అక్కడ బోరు బాగు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవప్రసాద్ అందిస్తారు. దేవప్రసాద్, చెప్పండి, అసలు హైటెన్షన్ వైర్లు తెగిపడి 5గురు చనిపోయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన దగ్గర ఉన్న సమాచారం ఏంటి? విడపనకల్ మండలము శ్రీచలగుడి గ్రామంలో విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందడం ఆ గ్రామంలో అందరినీ కలతకు గురి చేస్తుంది. శ్రీచలగుడిలో పొలంలో రేవణ్ అనే రైతు బోరు బావి మరమ్మతు చేస్తున్నారు. ఈ బోరు బావి మరమ్మతులో సందర్భంగా బోరులోనికి దించుతున్న పైపును పైకెత్తడంతో హై టెన్షన్ లైన్లు అంటే 11 kV వైర్లు పైన వెళ్తున్నాయి. దాదాపు 20 అడుగుల పొడవున్న పైపు కావడంతో అది హై టెన్షన్ వైర్లను తాకింది. వైర్లను తాకడంతో రైతు రేవన్నాను అతని 2 కొడుకులు, తర్వాత రైతుకు సంబంధించిన రైతు మనవడు, తర్వాత రైతు సమీప బంధువు, మొత్తం 5గురు అక్కడికక్కడే పొలంలోనే మృతి చెందారు. అంటే ఈ ఘటనకు ప్రధాన కారణం ఏమంటే ఈ బోరు బావిలోనికి దింపుతున్న పైపులు ఇంతకు మునుపు అంటే గతంలో అయితే 10 అడుగుల లోపు లెంగ్త్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ పైపులు దాదాపు 20 అడుగుల పొడవు ఉండడంతో ఈ రైతులు దాన్ని గమనించుకోకుండా ఆ పైపును పైకెత్తడంతో అది నేరుగా పోయి 11 kV లైన్ తాకడం జరిగింది. దీంట్లో హై వోల్టేజ్ విద్యుత్ ప్రవహిస్తుంటుంది. దాన్ని తాకగానే అక్కడికి మొత్తం ఆ బోరు పైపును అయితే ఎవరెవరు పట్టుకున్నారో ఆ బంధువులంతా మొత్తం 5 మంది కూడా అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో మొత్తం అక్కడికి విద్యుత్ అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. అంటే ఈ రైతులంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన 5గురు చనిపోవడంతో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని చెప్పేసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి అక్కడ గ్రామంలో విద్యుత్ అధికారులను రైతులు నిలదీశారు. థ్యాంక్ యూ దేవప్రసాద్. మొత్తం మీద అనంతపురం జిల్లా విడపనకల్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. హైటెన్షన్ వైర్లు తెగిపడి 5గురు అక్కడికక్కడ మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో బోరుని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ పైపు తగిలి హైటెన్షన్ వైర్లు తెగిపడడంతో ఒకే కుటుంబానికి చెందిన 5గురు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా సమాచారం. ఇక మరో అంశం చూస్తే, కాశ్మీర ప్రజల కలలను సాకారం చేస్తారని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ లో 2వ విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదంపూర్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మోడీ ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతలను కాపాడడంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తానని మోడీ ప్రకటించారు. గత 30 ఏళ్లలోనే లేని అభివృద్ధిని కేవలం 5 ఏళ్లలో చేసి చూపిస్తామని మోడీ తెలిపారు.
विकास की बात लेकर के आया, विकास की योजना लेकर के आया, विकास की राह को गति देने के लिए आया, या कभी आया हो तो आपके दुख भरे दिनों में आपके आंसू पहुंचने के लिए आया। चाहे लद्दाख हो, कश्मीर हो, जम्मू हो, सारे जम्मू कश्मीर इलाके से मुझे आशीर्वाद चाहिए, आपके सपनों को पूरा करने का काम हम करें। मुझे बताइए, हमारे बारीदार, उनकी समस्या का समाधान होना चाहिए कि नहीं चाहिए? कोई बारीदार की सुनने को तैयार है क्या? बारीदार की समस्याओं को सुनने वाली कश्मीर में सरकार चाहिए कि नहीं चाहिए? भारतीय जनता पार्टी को पूर्ण बहुमत की सरकार बनाइए, बारीदार को कभी घर घर भटकना नहीं पड़ेगा, उसकी समस्याओं का समाधान की हम परमानेंट व्यवस्था कर देंगे। పార్లమెంటు బయటి ప్రాంగణంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మట్టి కుండలు చేతపట్టుకుని మెడలో ప్లకార్డులను కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మార్పులు తీసుకురాబోదన్న ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ అలా వినూత్న రీతిలో తమ నిరసన తెలిపింది. చట్టంలో మార్పులు తీసుకురాబోయే ముందు 100 రోజుల పథకం కింద పనిచేస్తున్న నిరుపేదలకు ఇచ్చే వేతనాలు పెంచాలని తృణమూల్ ఎంపీలు డిమాండ్ చేశారు. देना होगा सब लोग को समान अधिकार नहीं चलेगा। मनरेगा को बंद उत्तर से लड़ेंगे मनरेगा को लिए लड़ेंगे। गरीबों की ऊपर रखने का कोशिश मत करो मनरेगा का बंद करने का कोशिश मत करो मनरेगा का छोटा करने का कोशिश मत करो मनरेगा को छोटा करने का कोशिश मत करो। 100 दिनों के साथ ये नाम नहीं चलेगा। बीजेपी सरकार होशियार। జమ్మూ కాశ్మీర్లోని ఆర్నియా సరిహద్దులో మిలిటెంట్లు శుక్రవారం దాడులకు పాల్పడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూకు సమీపంలోని ఉద్దంపూర్లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్న నేపథ్యంలో మిలిటెంట్లు ఈ దాడులకు పాల్పడడం గమనార్హం. కాగా భారత సైన్యం మిలిటెంట్ల కాల్పులను తిప్పికొట్టింది. రెండు 2029 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా ఉంచడమే తమ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన కాసేపు మీడియాతో మాట్లాడారు. జపాన్ పర్యటన సంతృప్తికరంగా సాగిందన్న చంద్రబాబు పెట్టుబడులకు ఇక్కడి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో పరిశ్రమలు స్థాపించేందుకు అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఏపీకి జపాన్ సహకారం ఎంతో అవసరమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. Government of India mentioned in the Bifurcation Act itself, passed by Parliament, they will assist financially for new capital construction. Now this is a rare opportunity to build a new capital for the country, for the matter, for the state. Now we are going to build one of the best capital for international standards. It will be the smart and also modern city. And of the beautiful city. There we are having abundant opportunities for everybody. Not only political capital, it will be dynamic economic capital, protecting environment and also ecosystem, all ecosystem. This is our plan. We are working on that. Usually it is a target. Yes, we are starting immediately. Singapore government, they are going to come forward to help us. We are working all details. At the appropriate time, we will give target lines. And the earliest we are going to announce it. 10th విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్తే. సెకండ్ లాంగ్వేజ్ లో కేవలం 20 మార్కులు తెచ్చుకుంటే గట్టెక్కినట్టే. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఉర్దూలో ఏది తీసుకున్నా కేవలం 20 మార్కులు తెచ్చుకుంటే పాస్ అయినట్టే. ఇప్పటి వరకు కనీసం 35 మార్కులు తెచ్చుకుంటేనే ఈ లాంగ్వేజ్ లో పాస్ అయ్యేవారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ సమస్య చాలా మేరకు విద్యార్థులకు తీరిపోయినట్టే.
హుదూద్ తుఫాన్ బాధితులకు అండగా నిలిచేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ భారీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. శని ఆదివారాల్లో సాగనున్న ఈ కార్యక్రమాలను చూసేందుకు ఇప్పటికే 500 రూపాయల టికెట్లు కొన్న ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ అందించేందుకు ఫిలిం ఛాంబర్ లో లక్కీ డ్రా నిర్వహించారు. 104 మంది విజేతలకు సెలబ్రిటీస్ తో కలిసి కార్యక్రమాలు చూసే అవకాశం కల్పిస్తూ ఈ డ్రా సాగింది. బిడ్డలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సూపర్ సూపర్ సూపర్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, పొంగే బంగారం పొంగే సింగారం చేసే నవలకం. థ్యాంక్ యూ హేమ్. అమూల్ బోల్ బేబీ బోల్ 5 ఈ రోజు రాత్రి 9 గంటలకు. పవర్డ్ బై విగో టర్మరిక్ క్రీమ్, డాబర్ రెడ్ పేస్ట్ మరియు బంజారాస్ బ్లాక్ హెన్నా. సహ సమర్పణ నేచర్ పవర్ బ్యూటీ సోప్ మరియు ఈటా డిటర్జెంట్ సోప్. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఒకే వేదిక మీద మన విశాఖ కోసం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మీకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఆడి పాడి అలరించే మీ ఫేవరెట్ హీరోయిన్స్, కడుపుబ్బా నవ్వించే నవ్వుల రారాజులు, మీ పవర్ఫుల్ హీరోస్ తో హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్. మేము సైతం నేను సైతం నేను సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం నవంబర్ 30న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మీ జెమినీ టీవీలో. ప్రతిరోజు రోహన్ అల్లరి చేతులు పెరిగిపోతున్న మురికిని తాకుతాయి. అందుకే నేనుంటాను ఎల్లప్పుడూ ముందుగా. సబ్బుని షేర్ చేసుకోవడం అంటే క్రిములను షేర్ చేసుకోవడమే. అందుకే నేను ఎంచుకున్నాను కొత్త డెటాల్ హ్యాండ్ వాష్. అది రక్షణ ఇస్తుంది 100 రోగకారక క్రిముల నుండి. ఇప్పుడు నేనున్నాను 100% ష్యూర్. కొత్త డెటాల్ మల్టీ యూజ్ వైప్స్. ఇప్పుడు పొందండి డెటాల్ రక్షణ ఎక్కడైనా ఎప్పుడైనా. జెమినీ టీవీ తెలుగు సినిమా తారాలోకం కలిసి నిర్వహిస్తున్న 12 గంటల అద్భుత వినోదానికి సిద్ధమవుతున్న మేము సైతం కర్టెన్ రైజర్ ఈ శనివారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు మీ జెమినీ టీవీలో. ముఖ్యమంత్రి గారు అందరినీ కలుపుకోపోవడం, మేము కూడా వారి మాటలు చూసి నమ్ముతున్నాం. కానీ మళ్ళా వాళ్ళ సభ్యులు కావాలని మా సభ్యులను అడ్డుపడడం కానీ చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. వేటి మీద కూడా అనుకున్న రీతిలో అధ్యక్ష ఆ మిత్రులు దళిత శాసనసభ్యులు పట్టుకుని బూట్లు నాకుపోవాలని రికార్డు ఉంది అధ్యక్ష. అది అఫీషియల్ గా అడిగితే రికార్డు దూకింది అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ దానికోసం పద్ధతి కాదు, అట్లా బిహేవ్ చేయకూడదు. అప్పాలని చెప్పిన అడిగిన అధ్యక్ష తప్ప అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ఏదన్నా అనరాని మాటలు అన్నట్టు మీ దృష్టికి వచ్చేది ఉంటే మా సభ్యులు మీరు చెప్పండి, దానికి ఏ శిక్షకైనా మీరు తయారుంటామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా రాలేదు. మేము విత్డ్రా చేసుకున్నప్పుడు మాకు ఇబ్బంది లేదు. మీరు ఎప్పుడు చెప్పరా మాట కూడా. మా సభ్యులు మాట్లాడినందుకు నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నాం. మీ జెమినీ టీవీలో. మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం నీ చీకటిలో వెలుగులమవుతాం. మేము సైతం నీ కొమ్మలలో చిగురులమవుతాం. మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని
అండగా అడుగులు వేస్తాం. నవంబర్ 30న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నాన్ స్టాప్ 12 గంటల లైవ్. వెల్కమ్ బ్యాక్. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు షాక్ తగిలింది. ఆదివారం కోల్కతాలో అమిత్ షా నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి నిరాకరించింది. ర్యాలీపై తమ అధికారులు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో అమిత్ షా ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు కార్పొరేషన్ అధికారులు తెలిపారు. దీనిపై ఆ రాష్ట్ర కమలనాథులు భగ్గుమంటున్నారు. మోడీ ప్రభంజనానికి చేసిన తృణమూల్ సర్కారే ఈ కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ర్యాలీ అనుమతి కోసం కోల్కతా హైకోర్టును ఆశ్రయించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో యాదగిరిగుట్టలో నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఒక లాడ్జిలో. అయితే 10 మంది జంటలను వీరు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే వీరు పర్యాటకులా లేదా ఇతరుల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిరంజన్ అందిస్తారు. నిరంజన్, చెప్పండి, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి గురించి ఏమైనా సమాచారం తెలిసిందా? తెలంగాణ అదేవిధంగా ప్రసిద్ధంగా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అదేవిధంగా పరిస్థితి తయారు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆకస్మిక తరలిగా అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ లాడ్జ్లలో అక్రమంగా పేర్లు నమోదు చేస్తున్నటువంటి కొందరు వ్యక్తులు పట్టుబడి అయితే నిజమైన స్నేహితుల లేదా అదేవిధంగా నిజమైన వివాహితుల అనే పనులు దృష్టి సారిస్తారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ కు అతి దగ్గరలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రం అదేవిధంగా భక్తి ఉన్నటువంటి ఆలయం సమీపంలో ఇటువంటి అరకాలు మామూలుగా జరుగుతుంటాయి. అయితే ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి పోలీస్ ప్రైవేట్ లాడ్జీలపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేయగా వాళ్ళు అవిలాసాలుగా ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా అక్రమంగా అక్కడ ఉండి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు సుమారు 15 గంటలకు పైగా ఉన్నటువంటి వ్యక్తులను వెంటనే విచారించి వాళ్ళు రిమాండ్ తరలించినట్టుగా చెప్పారు. ఇంతకుముందు కూడా ఇదే జరుగుతున్నప్పటికీ కొన్ని చెడుని వారి అందులో కొంతమంది విద్యార్థులు కొంతమంది అవివాసులు కొంతమంది వివాహ సంబంధం కొనసాగించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వీరిని పెట్టి స్టేషన్ కౌన్సిలింగ్ కూడా వాళ్ళ ఇంటి పంపించేటట్టు అయితే ప్రస్తుతం కొంచెం దీని విషయంలో వారిని మరొకసారి ఏదైతే జరగకుండా చెప్పి రిమాండ్ తరలించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నిరంజన్. మొత్తం మీద నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్ట వద్ద ఉన్న లాడ్జిలో పోలీసులు తనిఖీలు చేశారు. అయితే ఇందులో 10 మంది జంటలను వీరు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు పర్యాటకుల లేదంటే ఇతరుల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మరో అంశం చూస్తే కిడ్నాప్లు, ఆ పైన హత్యలు, ఇవి ఇప్పుడు తల్లిదండ్రులను కలవరపెడుతున్న ఘోరాలు. ఇలాంటి ఘటనల్లో బలైపోతున్నది మాత్రం అభం శుభం తెలియని చిన్నారులే. పెద్దల మీద కోపంతో చిన్నారుల ప్రాణాలు తీస్తున్న నరరూప రాక్షసులు సమాజంలో భయాందోళనలు రేకెత్తిస్తున్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన మరో ఘోరం ఇందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. మానవ సంబంధాలు దారి తప్పుతున్నాయి. అనుబంధాలు, ఆత్మీయతలు కనుమరుగవుతున్నాయి. కుటుంబ కలహాలు, కక్షలు పసివాళ్ల ప్రాణాలు తీస్తున్నాయి. ఇందుకు మరో నిలువెత్తు సాక్ష్యం హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన ఘోర ఘటన. సొంత పెదనాన్న కుమారుడు వరుసకు తమ్ముడైన ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చాడు అన్న ఈ ఘటన స్థానికంగా విషాదం మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలోని రాజశ్రీ విద్యామందిర్లో ఉదయ్ 7వ తరగతి చదువుతున్నాడు.
ఆ కుటుంబంతో చిన్నాన కుమారుడు నవీన్ కు వివాదాలు వచ్చాయి. గత కొంతకాలంగా ఇవి రగులుతున్నాయి. ఈ నేపథ్యంలో నవీన్ ఆ కుటుంబంపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. అంతే, పథకం వేశాడు. స్కూల్ కు వెళ్లిన ఉదయ్ కిరణ్ ను కిడ్నాప్ చేశాడు. అనంతరం చింతకుంట చెరువు వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ గొంతు పిసికి ప్రాణం తీశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేశాడు. స్కూల్ కు వెళ్లిన ఉదయ్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కిరణ్ కోసం వెతగ్గా చింతకుంట చెరువులో బాలుడి శవం తేలుతున్నట్లు సమాచారం అందింది. ఇది ఉదయ్దిగా పోలీసులు గుర్తించారు. అనుమానంతో నవీన్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు నిజం బయటపడింది. మీరు వెతికారా అక్కడెక్కడ? వెతికాము, ఎంక్వైరీ చేస్తే బైక్ మీద ఎక్కించుకొని వేయడానికి తెలిసింది. ఎవరు తీసుకుపోయారు? అదే తెలిసిన వాళ్ళు పేరు పెట్టి పిలిచారట. వాళ్ళు గుర్తుపడుతుంటారు పిల్లలు. కుటుంబ తగాదాల వల్లే ఉదయ్ ను కిడ్నాప్ చేసి హతమార్చినట్లు పోలీసుల విచారణలో నవీన్ అంగీకరించాడు. పెద్దవాళ్ల మీద కోపంతో అభంశుభం తెలియని చిన్నారి ప్రాణాలు తీసిన నవీన్ ఆ కుటుంబంలో ఆరని చిచ్చు పెట్టాడు. ఇంత ఘోరానికి పాల్పడిన నవీన్ గతంలో హోంగార్డ్ గా పనిచేయడం గమనార్హం. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ లో డిసెంబర్ 4 నుంచి జరగాల్సిన తొలి టెస్ట్ పై నీడలు కమ్ముకున్నాయి. ఆసీస్ యువ బ్యాట్స్మెన్ ఫిలిప్ హ్యూస్ మరణంతో ఇరు జట్ల ఆటగాళ్లు విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్లు తమ సహచరుడు ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. హ్యూస్ మరణం నుంచి తమ ఆటగాళ్లు ఇంకా కోలుకోలేదని ఆస్ట్రేలియా క్రికెట్ అధికారులు తెలిపారు. దీంతో తొలి టెస్ట్ నిర్వహణపై సందేహ ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే టీమిండియా ఆస్ట్రేలియా 11 జట్ల మధ్య జరగాల్సిన 2 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయింది. రాజధాని కోసం ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా పక్కా ప్రణాళిక సిద్దం చేస్తోంది. పర్యవేక్షణ బాధ్యతలను ఇప్పటికే సిఆర్డీఏకు అప్పగించిన ప్రభుత్వం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలోని వారికి స్కిల్ డెవలప్మెంట్ కోసం తుళ్లూరు మండలంలో ఇంటింటా సర్వే చేయాలని నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో భూముల మీద సర్వ హక్కులు కూడా అథారిటీకి అప్పగించేలా ప్రభుత్వం చట్ట రూపకల్పన చేస్తోంది. రాజధాని విషయంలో భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రాజధాని బాధ్యతలు సిఆర్డీఏకు అప్పగించిన ప్రభుత్వం అక్కడ ఉన్న భూములను దశల వారీగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం సమీకరిస్తున్న భూములతో పాటు అక్కడి ప్రభుత్వ అసైన్డ్ దేవాదాయ భూములను కలిపి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సిఆర్డీఏ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి అక్కడి భూ లావాదేవీలు, సమీకరణ, సేకరణ, న్యాయపరమైన అంశాలు వంటివి పూర్తిగా అథారిటీ పరిధిలోకి రానున్నాయి. ఏ అగ్రిమెంట్ అయినా, ఏ నిర్మాణానికి సంబంధించి అయినా సిఆర్డీఏతోనే అవగాహన, ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. సొంత బడ్జెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో అథారిటీ ద్వారానే బడ్జెట్ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని చట్టంలో స్పష్టం చేశారు. ఇక వీసీటీఎం హక్కులన్నీ సిఆర్డీఏకు బదలాయించడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున నిధులు ఈ అథారిటీకి బదిలీ కానున్నాయి. వీసీటీఎం పరిధిలో ఉన్న ఆస్తులు, భూములు అన్ని కూడా సిఆర్డీఏ కిందకు రానున్నాయి. విజయవాడతో పాటు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ టౌన్షిప్ల భూములు కూడా సిఆర్డీఏ పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ కూడా వందల కోట్ల రూపాయల విలువ ఉన్నవే. అదేవిధంగా ఈ భూములు సిఆర్డీఏ నియంత్రణలో ఉండటంతో వీటి ఆధారంగా అథారిటీ కొత్తగా రుణాలు పొందే అవకాశం కల్పించారు. పలు నిర్మాణాలు పీపీఏ పద్ధతితో ముందుకు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం అవసరమైతే నిధుల కోసం అథారిటీ ద్వారా మేకింగ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో బాండ్లు కూడా జారీ చేయాలనే ఆలోచనలో ఉంది. రాజధాని కారణంగా అక్కడి ధరలు పెరగడంతో ప్రభుత్వ పన్నులు, యూజర్ ఛార్జీల ద్వారా అభివృద్ధికి నిధుల సమీకరణ కష్టం కాదన్నది ప్రభుత్వ అంచనాగా కనిపిస్తోంది. ఇక రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోతున్న వారికి స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పూర్తిస్థాయి సమాచారంతో అక్కడ ఎటువంటి రంగాల్లో శిక్షణ ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ఓవైపు రాజధాని నిర్మాణానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూస్తున్న ప్రభుత్వం అక్కడి స్థానికుల్లో నమ్మకం పెంచుతూ సిఆర్డీఏ ద్వారా తమ లక్ష్యాలను చేరుకునే విధంగా బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది. జూనియర్ డాక్టర్ల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జూనియర్ డాక్టర్ల సమ్మె రోజు రోజుకు ఉధృతం అవుతూనే ఉన్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ విషయంలో జూడాలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
మరోపక్క హైకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి అందులో ఉన్న ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందని ప్రభుత్వంలోని మంత్రులు అంటున్నారు. మొత్తం మీద జూనియర్ డాక్టర్ల సమస్య ఆవిష్కృతంగానే ఉంది. దీంతో వారు తమ ఆందోళనను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నగరంలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట జూడాలు తీవ్రస్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ అండి, రిజిస్ట్రేషన్ మాకు చేయాలి. ఓకే, మా డిగ్రీలు పూర్తి అయిన వెంటనే రిజిస్ట్రేషన్ కావాలి. ఇంకోటి ఏంటంటే 1 year గవర్నమెంట్ సర్వీస్, ఇట్ ఈస్ నాట్ ఏ రూరల్ సర్వీస్. అది ఒకసారి చెప్తున్నానండి. ఆ 1 year అయితే ఏదైతే ఉందో అది ఇప్పుడు మ్యాండేటరీగా ఉంది. అది మేము చేస్తాం, కానీ మాకేంటంటే పర్మనెంట్ గా చేయండి. పర్మనెంట్ గా పోస్టులు తీసి గివ్ సమ్ ఇన్సెంటివ్స్ టు అస్. ఓకే, వి విల్ డూ ఇట్. మేము చేయమని చెప్పట్లేదండి, మేము చేస్తాం. అదంతా గవర్నమెంట్ చేయాలి విషయం. ఓకే, మేమేం మా సరదా కోసం చేయట్లేదు. స్ట్రైకులు మాకు సరదా కాదు, ఏమి కాదండి. ఓకే, మేము ప్రజలకి మంచి ఆరోగ్య ట్రీట్మెంట్ అది ఇద్దామని దానికోసమే స్ట్రైకులు చేస్తున్నాం మేము. మరోపక్క ఇప్పటికే జూడాలతో 2 సార్లు చర్చలు నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని మాత్రం హైకోర్టు తీర్పును అనుసరించి జూడాల డిమాండ్లు నెరవేరుస్తామని తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లు చేసే డిమాండ్లలో పరిష్కరించదగిన వాటిని వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. ఆ జడ్జిమెంట్ తప్పకుండా వాళ్ళకి శాలరీస్, సివిల్ అసిస్టెంట్ సర్జన్కి ఇచ్చే శాలరీస్ ఇస్తాం. వాళ్ళకి గ్రీన్ ఛానల్లో శాలరీస్ పెంచడానికి మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆ ప్రకారం గ్రీన్ ఛానల్లో పే చేస్తాం. కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో అవన్నీ పట్టువదలని జూనియర్ డాక్టర్లు మెట్టుదిగని ప్రభుత్వం మధ్య వైద్యం అందక రోగులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. అధ్వానంగా ఉన్న ఆర్థిక పరిస్థితి నుండి ఆంధ్రప్రదేశ్ ఆయువు పోస్తోంది అటవీ సంపద. దశాబ్దాలుగా స్మగ్లర్లను కోటీశ్వర్లుగా చేసిన ఎర్రచందనం ఇప్పుడు ప్రభుత్వ ఆదాయానికి ఓ కీలక భాగస్వామ్యాన్ని అందిస్తోంది. కేవలం కడప జిల్లాలో పట్టుబడిన ఎర్రచందనం వేలం ద్వారా వేల కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ఆఫ్సెట్ ప్రైస్ కంటే 10 నుండి 10 స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డ దాదాపు 8,000 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని అంతర్జాతీయ వేలానికి ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ వేలానికి లీగల్ కాంప్లికేషన్స్ లేకపోవడంతో నిరాటంకంగా టెండర్లు ప్రభుత్వం నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో ఇదివరకే నిర్వహించిన ఈ టెండర్లలో ఇతర ప్రాంతాల్లో పట్టుబడిన చందనపు దుంగలను టన్ను ఏ గ్రేడ్ 12 లక్షలు, బి గ్రేడ్ 10 లక్షలు, సి గ్రేడ్ 8 లక్షలుగా అప్సెట్ ప్రైస్ గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టెండర్లలో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన వారు ఏ గ్రేడ్ 1.95 కోట్లు, బి గ్రేడ్ ₹1 కోటి, సి గ్రేడ్ 80 లక్షల వరకు వేలంపాటలో దక్కించుకున్నారు. కాగా కడప జిల్లాలో మొదటి విడత శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ టెండర్లలో పాల్గొనేందుకు చైనా, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేసియా తదితర దేశాల నుంచి భారీగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొదటి విడతగా కడప ఫారెస్ట్లు డివిఎన్ పరిధిలో పట్టుబడ్డ 1160 మెట్రిక్ టన్నుల బి, సి గ్రేడ్ క్వాలిటీ దుంగలను వేలం వేయనున్నారు. ఈ వేలం ద్వారా దాదాపు 950 నుంచి 1100 కోట్ల ఆదాయం రావచ్చునని అంచనా. అలాగే పొద్దుటూరు, రాజంపేట డివిజన్లలో గోడౌన్లో ఉన్న దుంగలకు 2వ విడత టెండర్లు నిర్వహించనున్నారు. ఏ గ్రేడ్ 12 లక్షలు అప్సెట్ ప్రైజ్ ఉంటే 1,95 లక్షల వరకు పర్ మెట్రిక్ టన్ పోయింది. బి గ్రేడ్ కూడా దాదాపు ₹1 కోటి దాటింది. ఈవెన్ సి గ్రేడ్ కూడా నిన్నటి యాక్షన్ ప్రకారం అయితే 80 లక్షల వరకు ఉంది. అప్సెట్ ప్రైస్ 8 లక్షలు ఉంటుంది. సి గ్రేడ్ దాదాపు 80 లక్షల వరకు పోయింది. మన దగ్గర కూడా ఇప్పుడు జపాన్, చైనా, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా అంతా దాదాపు 150 మంది ఫారినర్స్ ఇక్కడ మన ఈ లాట్స్ కూడా చూసిపోయినారు. ఏది ఏమైనా అంతర్జాతీయ స్థాయిలో ఈ టెండర్ విధానం ద్వారా జరుగుతున్న ఎర్రచందనం టెండర్ల ప్రక్రియ అంతటా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం. మేము సైతం ఆన్ జెమినీ టీవీ టెలివిజన్ చరిత్రలో ఎంతవరకు ఎన్నడూ జరగని అద్భుతం. నవంబర్ 30 ఒకే రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఒకే